చెప్పారు. మీరు ఆలోచించి చూస్తే 2014 నుంచి 19 ఎవరి ప్రభుత్వం? మన చంద్రబాబు గారి ప్రభుత్వం. మనం పొత్తులో ఉంది ఎవరితో? మోడీ గారితో. అయినా కూడా ఆ 58లో ఈ 24లో ఆంధ్రప్రదేశ్కి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ అవ్వాలి. కానీ మనం పెద్ద పెద్ద మాటలు మనమే చేసేసామని. కొద్దిగా నిజాలు తెలుసుకుంటే మన ఎల్లో మీడియాలను ఆపి మిగిలిన మీడియాలకి చెప్తే తెలియజేస్తారు. అలాగే ప్రైవేట్ పరానికి గవర్నమెంట్కి తేడా ఏంటి అంటున్నారు. ఇప్పుడు విలేకరులందరినీ ఒకటే ప్రశ్న అడుగుతానండి. మీ అబ్బాయికి మంచి ర్యాంక్ వచ్చింది, కౌన్సిలింగ్కి వెళ్ళాడు, ఆప్షన్లో మీకు గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది, ప్రైవేట్ కాలేజ్ వచ్చింది. ఫస్ట్ ప్రయారిటీ ఏది ఇస్తారు? గవర్నమెంట్ కాలేజ్కి చూస్ చేసుకుంటాడు. ఎందుకు? అక్కడ విలువైన విద్య అందుద్ది, ఖచ్చితమైన మంచి ఫ్యాకల్టీ ఉంటుంది. అలాగే గవర్నమెంట్ రిలేటెడ్ అంటే బాధ్యత తీసుకుని చదివిస్తారు, కమర్షియల్గా ఉండదనే ఆలోచనతో ఫస్ట్ గవర్నమెంట్ కాలేజీ చూస్ చేసుకుంటారు. మరి ఇంత తొక్కలకు పాలన ఏంటో నాకు అర్థం కాదు. ప్రైవేటైజ్ చేస్తాం, దాంట్లో వింత ఉంది, దాంట్లో వింత. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కాలేజీలో ఏ కేటగిరీలో వచ్చిన సీట్లో 15,000 సంవత్సరానికి కట్టి చదువుకుంటున్నారు. రేపు ప్రైవేట్ కాలేజీలో అదే ఫీజు పెడతారా మీరు ప్రైవేటైజ్ చేస్తే? అదొకటే మిమ్మల్ని అడుగుతున్నాను. అలాగే మీకు ఒకటి చెప్తున్నాను, ఇలాగే మీరు చేసుకుంటా పోతే పోలీసులను అడ్డం పెట్టో, పోలీసుల్లో కూడా ఎవరో ఒకరికి డాక్టర్ చదువుకోవాలని ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు. వాళ్ళు కూడా అడుగుతారు, ఏంటి నాన్న గవర్నమెంట్ కాలేజీకి వాళ్ళు వెళ్తుంటే ఎందుకు నాన్న మీరు అందరూ వెళ్ళి డ్యూటీ చేస్తా ఆపారు, మేము డాక్టర్ అవ్వడం మీకు ఇష్టం లేదా అని అడుగుతారు. మరి వాళ్ళు కూడా సమాధానం చెప్పుకోవాలిగా. కానీ ఉద్యోగరీత్యా ఏం చేస్తారో తప్పదు, ఇది అన్యాయం అని తెలిసినా అడ్డుకోవాలి. కాబట్టి ఒకటే చెప్తున్నా, మీరు ఎవరినైనా అడ్డం పెట్టుకోండి, నిరసన లాగవు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లోకి లోపలికి వెళ్ళడానికి కూడా ఈరోజు ఆపే పరిస్థితి వస్తే ఇంతకంటే హిట్లర్ పాలన, తొక్లక్ పాలన ఇంకేముంటుంది? నీకంటే సైకోగాళ్ళు ఎవరు ఉంటారని చంద్రబాబు గారిని ప్రశ్నిస్తూ, అలాగే ఈరోజు ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎవరికన్నా బుద్ధి ఉందా ఈరోజు నిలిన వాళ్ళకి? సెకండ్ ఇయర్ పిల్లలకి అక్కడ ఎగ్జామ్స్ జరుగుతుంటే నిట్ట మధ్యాహ్నం 11 గంటలకు డిస్టర్బ్ చేయడానికి మీరు కాలేజీ దగ్గరికి వెళ్తారా? ఈ రోజున మచిలీపట్నం నియోజకవర్గంలో నేను చూసా, మా కుర్రలను 3 పెట్టా, 3 స్తంభాల దగ్గర అటు ఇటు ఇటు. విజయవాడ నుంచి 3 బస్సులు వచ్చినాయంట. దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో 150 మంది, 8 కార్లు వచ్చినాయంట. 8 కార్లలో సుమారు ఒక 50 మంది. తర్వాత పెనమలూరు నుండి ఒక 80 మంది వచ్చారంట. తర్వాత పెడల నుంచి ఉప్పాల రాము గారు ఒక 100 మందిని తీసుకొచ్చారంట. గుడివాడ నుంచి ఒక 100 మంది వచ్చారంట. అవినిగడ్డ నుంచి 100 మంది వచ్చారంట. తిరువూరు నుండి 100 మంది వచ్చారంట. పామారు నుండి 100 మంది వచ్చారంట. మచిలీపట్నం వాళ్ళు ఇంతమంది వస్తే మనకేం అవసరం ఉంటుంది? కానీ పేరుకి జెండాలు పెట్టుకుంటాం మాత్రం బాగా గుర్తుపెట్టుకున్నారు. అంటే మచిలీపట్నం నియోజకవర్గంలో నాకు ఇంత బలం ఉంది, రేపు పొద్దున నా కుమారుడు ఎమ్మెల్యే అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయని చెప్పి సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి దాదాపుగా 750 మంది 800 మంది వచ్చి పిల్లలు ఎగ్జామ్స్ చెడగొడతానికి వస్తారా మీరు? అది కాకుండా కొల్లు రవీంద్ర అనే వ్యక్తి క్లియర్గా చెప్పాడు. ఏమని? మచిలీపట్నం మెడికల్ కాలేజు ఏదైతే కనుక P4 ఉందో ఆ P4 అంటే ప్రైవేటీకరణ అని చెప్పి వీళ్ళు అనుకున్నారు. కానీ ఎక్కడైతే మెడికల్ కాలేజ్ పూర్తవ్వలేదో ఆ పూర్తవ్వనది ఎవరినన్నా ఒక డోనర్ అంటారు, ఆ డోనర్ వ్యక్తిని తీసుకుని అతనికి ఒక 30% షేర్, లేకపోతే ఆ షేర్ విధానం ప్రకారం కాలేజీని నిర్మాణం చేసుకోవడానికి, డెవలప్మెంట్ చేసుకోవడానికి మేము P4లో తీసుకుంటున్నామని చెప్పాడు. ఈ రోజున మచిలీపట్నంలో దాదాపు 800 మంది వచ్చిన వ్యక్తులు మీరు వెళ్ళాల్సింది ఏ జిల్లాలకు వెళ్ళాలి? పక్క జిల్లాలకు పోవాలి. మచిలీపట్నం మెడికల్ కాలేజు ప్రైవేటీకరణ ఉందని చెప్పి మీతో చెప్పారా? మళ్ళీ ఆ కుర్రాడు అంటాడు, ఎట్లాగో మనం గోల్డెన్ స్పూన్స్లో పెరిగాం, గోల్డెన్ హౌస్లో పెరిగాం, ఎక్కడ కూడా మనకు మట్టి అంటే ఏంటో తెలియదు, మట్టి వాసన అంటే ఏంటో తెలియదు. కానీ ఈరోజు నేను మీ తాతగారిని పెట్టా. దేనికి పెట్టా? ఒక గొప్ప నాయకుడు చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు విలువలు తెలుసు కాబట్టి. ఈరోజు నీకు విలువ తెలియదు కాబట్టి ఏం మాట్లాడుతున్నావు? తొక్కలకు సీఎమ్మ ఒక 75 ఏళ్ళు సీనియర్ని పెట్టుకుని గౌరవించాలి. రాజకీయ నాయకులకి అవినీతులు అందరూ చేస్తారు, మన ఇంట్లో చేసిన వాళ్ళు ఉన్నారు. తొక్కలకు సీఎం అదే మాట మీ నాయకుడినంటే, లేకపోతే మా నాయకుడినంటే భాష తప్పు. గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం నేర్చుకో. ఏదో మైకులు ఉన్నాయి, లేకపోతే మా నాన్నగారు చూసుకుంటారు కదా అని చెప్పని రోడ్డు మీదకి ఏది పడితే అది వాగితే రేపొద్దున అమెరికాను ఆస్ట్రేలియాలో వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది. గుర్తు పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడడం, గౌరవించడం నేర్చుకో జనాలు. థ్యాంక్ యూ.